సమ్మర్ వచ్చింది కదండీ! చాలా చల్లగా ఏమన్నా తినాలి అని అనిపిస్తుంటది. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ అట్లా. కానీ ఎవ్రీ టైము కూడా బయటే కొనుక్కున్నాము అంటే అది హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. మెయిన్‌గా కిడ్స్‌కి. అందుకోసం చాలా హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లోనే ఇలా చాకోబార్ ఐస్ క్రీమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. దానికోసం అయితే నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. నా దగ్గర ఇంట్లో ప్రెజెంట్ అది ఉంది. సో, అందుకే డార్క్ చాక్లెట్ తీసుకొని అది డబల్ బాయిలింగ్ మెథడ్‌లో మనమంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. చెప్పాను కదా మ్యాక్సిమం హెల్తీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాను అనేసి. అందుకోసం నేను బెల్లం పౌడర్ తీసుకొని ఇవంతా కూడా బాగా మెల్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, నా దగ్గర ఆ పేపర్ గ్లాస్ని నేను హాఫ్కి ఇట్లా కప్స్ లాగా కట్ చేసేసుకొని మనం ఏదైతే మెల్ట్ చేసుకున్నామో చాక్లెట్ సిరప్ లోపల అంతా కూడా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అరౌండ్ ఒక 5 to 10 మినిట్స్కి ఇవంతా కూడా మంచిగా కోట్ అయిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కోట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ లోపైతే మనము ఇంకో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్లో నేను క్యాషూ తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత 2 పండిన బనానాస్ తీసుకున్నాను. బనానాస్ పండు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో బనానాస్, దాంతోపాటు స్వీట్ కోసం కొంచెం బెల్లం పౌడర్ అండ్ తేనె తీసుకున్నాను. మీకు స్వీట్ సరిపోతుంది అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటే తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అంటే 2 తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా చెట్టు నుండి తీసిన తేనండి, అందుకే ఆ బాటిల్లో ఉంది. అండ్ దాంతోపాటు కొంచెం కండెన్సర్ మిల్క్. ఇది అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఇది లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ దాంతోపాటు కొంచెం మిల్క్ వేసుకొని మనం బనానా మిల్క్ షేక్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. మీ దగ్గర లేదు అనుకుంటే మీరు యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఏదైతే కోట్ చేసి పెట్టుకున్నాం కదా పేపర్ గ్లాసెస్, పేపర్ కప్స్, దానిలో పెట్టుకొని ఇట్లా అల్యూమినియం ఫాయిల్తో సీల్ చేసుకొని మధ్యలో చాకుతో ఒక చిన్న ఘాట్ పెట్టుకోవాలి. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా లేవండి. సో నేను అందుకని చెప్పేసి స్పూన్స్ ఉంటాయి కదా, వుడెన్ స్పూన్స్, ఆ స్పూన్స్ని నేను ఇక్కడ మధ్యలో ఐస్ క్రీమ్లో డిప్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే మన హెల్దీ చాకోబార్ ఐస్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.